హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎందుకు అనంటే అతను నిన్న రాంగ్ రూట్ లో వెహికల్ తో కార్ తో మరి రావడం జరిగింది. సో దీన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీస్ పైన కూడా అతను దురుసుగా వ్యవహరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు అతను ఎక్కడైతే రాంగ్ రూట్ కొట్టాడో, అసలు ఏం జరిగిందో ఆ ప్లేస్ లో అయితే మనం ఉన్నాం. ఇది రోడ్ నంబర్ 5 రోడ్ నంబర్ 45 జూబ్లీహిల్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఒకసారి మీకు ఇక్కడ విజువల్స్ నేను చూపిస్తాను. యాక్చువల్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ చెక్ పోస్ట్ సైడ్ నుంచి ఫిలిం నగర్ రూట్‌లో ఎళ్ళాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ యూ టర్న్ తీసుకున్నాడు. అయితే యూ టర్న్ చేసి ముందుకు వెళ్ళకుండా ఇటు సైడ్ జర్నలిస్ట్ కాలనీ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ అసలు రూటే లేదు. అయినా కూడా వచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అక్కడే వెహికల్‌ని ఆపేసి అతనితో మాట్లాడాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అసలు ఎటువైపు రూట్ కూడా లేదు. మీరు ఇట్లెట్లా వస్తారని చెప్పేసి క్వెషన్ చేశాడు. సో వెంటనే ఆహ్, బెల్లంకొండ శ్రీనివాస్ కార్‌నైతే రివర్స్ చెక్ పోస్ట్ సైడ్ అయితే పంపించేయడం జరిగింది. సో అసలు మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్ అసలు రూట్ లేదు. జస్ట్ యూ టర్న్ చేసుకోవాలి. లేదంటే ముందెళ్ళి యూ టర్న్ తీసుకొని మరి ఈ జర్నలిస్ట్ కాలనీలోకి రావాలి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ అసలు ముందెళ్ళి యూ టర్న్ చేసుకోలేదు. ఇక్కడ యూ టర్న్ చేసుకొని ముందుకెళ్ళిపోలేదు. జస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ రాంగ్ రూట్ లో జర్నలిస్ట్ కాలనీలోకి అయితే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ అయితే ఆపేసి క్వశ్చన్ చేశాడు, అడిగాడు కూడా. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ట్రాఫిక్ పోలీస్ తో కాస్త దురుసుగా ప్రవర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అతని పైన కేసు అయితే నమోదు చేశారు. మరి చూడాలి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు. ఈ కేసు అయితే నమోదైందిగా, మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏమన్నా ఫైన్ వేస్తారా, లేకుంటే ఇంకేటన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. సో మామూలుగా ఇటువంటి ప్లేస్‌లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది ఈ రూట్‌లో మొత్తం కూడా. అటువంటప్పుడు ఇటు రాంగ్ రూట్‌లో కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన వాహనదారులకైతే ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. సో యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. అటువంటి నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా రాంగ్ రూట్‌లో రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో మామూలుగా చాలా రాంగ్ రూట్‌లు కొట్టడాలు చాలా మంది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి ఇవి కాస్త యాక్సిడెంట్‌లకు దారి తీయడాలు అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమా హీరో అయ్యుండి అతనికి ఈ మాత్రం కూడా తెలీదా అంటూ నెటిజన్స్ నుంచి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాజిక బాధ్యత లేదా అంటూ కూడా చాలా మంది అతన్ని విమర్శించడం చూస్తున్నాం. సో అక్కడ అతను ట్రాఫిక్ పోలీస్ చెప్పగానే విని వెనక్కి వెళ్ళకుండా మళ్ళీ అతనితో దురుసుగా ప్రవర్తించడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు ఎలా ట్రాఫిక్ ఉందో, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఎలా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నా. మరి ఇలా స్ట్రెయిట్ గా యూ టర్న్ చేసుకొని వెళ్ళిపోకుండా, లేకుంటే ముందటికెళ్ళి యూ టర్న్ చేసుకొని జర్నలిస్ట్ కాలనీలోకి వెళ్ళకుండా ఇక్కడే రాంగ్ రూట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ గమనించి అతన్ని ఆపి వెనక్కి పంపించేశాడు. సో అయితే అలా వెనక్కి పంపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ పైన కూడా దురుసుగా ప్రవర్తించాడు బెల్లంకొండ శ్రీనివాస్ అని చెప్తున్నారు. సో ఒకసారి మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందో. ఇది రోడ్ నంబర్ 45, ముందటికెళ్తే ఫిలిం నగర్ వస్తుంది. వెనకాల చెక్ పోస్ట్, ఇటువైపేమో జర్నలిస్ట్ కాలనీ ఉంది. సో ఇది అసలు సంగతి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ పైన అయితే కేసు అయితే నమోదైంది. మరి ఇది ఎటువంటి చర్యలు తీసుకుంటారా అతని పైన అయితే చూడాలి. మరి దీనికి ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా, అతను ఏమన్నా క్షమాపణలు కోరుతాడని కూడా చూడాలి.